మీ ఇంటి కాలింగ్ బెల్ మోగిందా? అవతల వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడని తలుపు తీస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆమె కూడా అలాగే చేసింది. ఒక సాదాసీదా సేల్స్ బాయ్ నమ్మింది. ఇంటి గడప దాటనిచ్చింది. కానీ ఆ తలుపు తీసిన 10 నిమిషాలకే ఆమె ఇల్లు నిశ్శబ్దమైపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒక గృహిణి ప్రాణం గాల్లో కలిసిపోయింది. భారతదేశ నేర చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఈ సేల్స్ బాయ్ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న భయంకర నిజమేమిటి? హంతకుడు తన బ్యాగ్లో తెచ్చింది వస్తువులనా లేక మృత్యువునా? పదండి చూద్దాం. అది ఒక సాధారణ మధ్యాహ్నం. చేతన అనే మహిళ తన ఇంట్లో పనుల్లో ఉంది. కుటుంబ సభ్యులందరూ ఆఫీసులకు పనులకు వెళ్లడంతో ఆమె ఒక్కటే ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలింగ్ బెల్ మోగింది. బయట ఒక యువకుడు మర్యాదగా నిలబడి ఉన్నాడు. తనను తాను ఒక ప్రముఖ కంపెనీ సేల్స్మెన్గా పరిచయం చేసుకున్నాడు. మేడం, మా కంపెనీ నుంచి కొత్త క్లీనర్ వచ్చింది. ఒక్కసారి డెమో చూపిస్తాను అని చాలా నమ్మకంగా చెప్పాడు. అతని వేషధారణ, మాట తీరు చూసి ఆమె ఏమాత్రం అనుమానించలేదు. మర్యాదగా లోపలికి ఆహ్వానించిన ఆమెకు అతను ఒక కిరాతకుడని తెలియదు. లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే నీళ్లు కావాలని అడిగాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళిన వెంటనే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన బ్యాగులో దాచుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆకస్మికంగా జరిగిన ఆ దాడితో ఆమె తేరుకునే లోపే దారుణం జరిగిపోయింది. సాక్ష్యాధారాలు దొరకకుండా గ్లౌస్ ధరించిన ఆ హంతకుడు బీరువాలో ఉన్న నగదు తీసుకొని ఏమీ ఎరగనట్టు అక్కడి నుండి పారిపోయాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి చేతన అపస్మారక స్థితిలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కానీ ఆ హంతకుడు చాలా తెలివైనవాడు. ఎక్కడా వేలి ముద్రలు వదలలేదు. అయితే పోలీసులకు డైనింగ్ టేబుల్ మీద ఒక క్లీనింగ్ బాటిల్ దొరికింది. దానిపై ఉన్న కంపెనీ పేరు ఫేక్ అని తేలింది. ఇక అక్కడి నుంచి పోలీసులు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆ ఏరియాలోని వందలాది సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టగా ఒక యువకుడు పాత బ్యాగ్తో హడావిడిగా వెళ్తున్న దృశ్యం పోలీసులు కంటపడింది. చివరికి పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. అతను ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. కేవలం ఈజీ డబ్బు సంపాదించడం కోసం సేల్స్మెన్ అవతారం ఎత్తిన ఒక దుర్మార్గుడు. ఫ్రెండ్స్, ఈ కేసు మనకు ఇచ్చే పెద్ద పాఠం ఏంటంటే, ఎవరైనా అపరిచితులు వస్తే ఎంత మర్యాదగా మాట్లాడినా సరే లోపలికి రానివ్వకండి. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నా లేకపోయినా అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి అనుభవాలు మీకు లేదా మీకు తెలిసిన వారికి ఎదురయ్యాయా? కమెంట్ చేయండి. మరిన్ని రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే సేఫ్, స్టే అలర్ట్.